శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే నమస్కారం అండి. సో ముందుగా మన జిల్లాలో సీనియర్ సిటిజన్స్ డే ఎవ్రీ ఇయర్ కూడా అక్టోబర్ లో నిర్వహించుకుంటున్నాము, చేసుకోవడం జరిగింది. సో మెయిన్ గా జిల్లాలో ఎక్కడి నుంచి అయినా ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మన దగ్గర అవి పెండింగ్ లేదు. అండ్ అలాగే మీతో మాట్లాడి మీ పిల్లలకు కౌన్సిలింగ్ చేసి కూడా అవి క్లియర్ చేస్తున్నారు. ఈరోజు మనకి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఓల్డర్ పర్సన్స్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా మనం జిల్లా కలెక్టరేట్ లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ కి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం సీనియర్ సిటిజన్స్ అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ మేజర్ పార్ట్ ఆఫ్ లైఫ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఇంకా జస్ట్ వాళ్ళని మనం ఇందాక డిడబ్ల్యూ గారు చెప్పినట్టు ఈరోజు సీనియర్ సిటిజన్స్ చాలా డైనమిక్ గా సొసైటీలో చాలా కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అండ్ మనకి ఈసారి 2025 థీమ్ చూసుకుంటే కూడా అదే ఉంది, దట్ లోకల్ అండ్ గ్లోబల్ స్కేల్లో సీనియర్ సిటిజన్స్ వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అది ఫ్యూచర్ జనరేషన్స్ కి తప్పకుండా అందియాలి. అండ్ అది ఏ ఫీల్డ్ లో అయినా అవ్వచ్చు, మీరు ఉంటున్న లొకాలిటీలో అవ్వచ్చు, మీరు కెరియర్ ఏదైతే రిటైర్ అయ్యారో ఆ సర్వీస్ లో మీరు ఫర్దర్ జనరేషన్స్ కి మీరు ఇవ్వాల్సిన నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా మనము వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఓల్డర్ పర్సన్స్ వీక్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఆన్ ద వన్ హ్యాండ్ వైల్ వి సపోర్ట్ అండ్ డెఫినెట్ గా సీనియర్ సిటిజన్స్ నుంచి మనకు వచ్చే ఎన్నో బెనిఫిట్స్ టు ద సొసైటీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బట్ అట్ ద సేమ్ టైం సీనియర్ సిటిజన్స్ కి కావాల్సిన సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ కావాల్సిన ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చే బాధ్యత ఉంది. సొసైటీ మీద కూడా కరెక్ట్ గా ఆ సొసైటీలో బిహేవియర్ అనేది కూడా కరెక్ట్ ఉండాలి అని కూడా మనం గుర్తిస్తున్నాము. ఈ ఒక చట్టం 2007లో ఏదైతే వచ్చిందో సీనియర్ సిటిజన్స్ కోసం అది మనం డిస్ట్రిక్ట్ లో కరెక్ట్ గానే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎక్కడైతే అవేర్నెస్ ల్యాకింగ్ ఉందో అది మన డిడబ్ల్యూ గారు అండ్ వాళ్ళు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ తో పాటు ఆ చట్టం గురించి అవేర్నెస్ అనేది రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నారు. బట్ అది ఇంకా కూడా ఇంక్రీజ్ చేస్తామని తెలియజేస్తున్నాము. అండ్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లో మనకి ఆర్డిఓ ట్రిబ్యునల్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక 53 కేసెస్ ఉండగా వాటిల్లో ఆల్మోస్ట్ 44 కేసెస్ డిస్పోజ్ చేశారు. కొన్ని కేసెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఆ కేసెస్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా మేము రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నాము. సో ఈ చట్టంలో two important aspects. One is maintenance, the second is ఏవైతే సేల్ డీడ్స్ క్యాన్సిలేషన్ కోసం ఒక ఆస్పెక్ట్ ఉంది, థర్డ్ ఇస్ ఎవిక్షన్ ఆర్డర్స్ గురించి ఒకటి ఉంది. ఈ 3 పాయింట్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్ లో మనం తీసుకొచ్చిన పాయింట్స్. ఈ 3 పాయింట్స్ లో కూడా మనము గుర్తించాల్సింది ఒకటి ఏమంటే ద కేసెస్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ విత్ అమికబుల్ సొల్యూషన్. బికాజ్ ఇది సపోజ్ మనము బయట వాళ్ళతో ఎక్కడైనా పబ్లిక్ స్పేస్ లో సీనియర్ సిటిజన్ తో ఎవరైనా మిస్బిహేవ్ చేసినా, ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా అక్కడ డెఫినెట్ గా స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ యాక్ట్, యాజ్ పర్ రూల్స్ మనం తీసుకోవాలి. అండ్ దానికి మేము ఆల్వేస్ సహకరిస్తాము. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ కౌన్సిలింగ్ అప్రోచ్ అవ్వాలని మేము కోరుతున్నాము. బికాజ్ ఒక్కసారి అది కేసు అయ్యి ప్లస్ పోలీస్ కేసు, ఆర్డర్స్, కోర్ట్ అయితే ఫ్యామిలీనే ఇబ్బంది పడతారు. కాబట్టి ఫస్ట్ ఆర్డిఓ ట్రిబ్యునల్స్ అప్రోచ్ అయినప్పుడు కౌన్సిలింగ్ అనేది మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ కేసెస్ లో సీనియర్ సిటిజన్స్ నుంచి రిక్వెస్ట్ కూడా ఏమంటే మీరు మీ ఉన్న ఫోరమ్స్, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఫోరమ్స్ లో కూడా మీరు ఎవరైతే ఇంతకు ముందు ప్రాబబ్లీ కౌన్సిలర్స్ గా పనిచేసి ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలర్స్ గా, లాయర్స్ గా పనిచేసి ఉంటారు, మీరు కౌన్సిలింగ్ సెల్ లాంటిది పెట్టి కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ వేర్ యాక్ట్ ఉపయోగించి మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్ గానే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ సెటిల్ అయిపోతాయి, అట్లాంటి కేసెస్ ఫస్ట్ రిజాల్వ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడైతే అట్లాంటి కేసెస్ మనకి ఎంత ఎఫర్ట్ పెట్టినా మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ తో అవ్వని కేసెస్ మనము డెఫినెట్ గా విల్ టేక్ ఇట్ అప్ ఇన్ ది ఆర్డిఓ ట్రిబ్యునల్. అండ్ అపీల్స్ ఏమైనా ఉంటే కూడా అది కలెక్టర్ కోర్ట్ కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అపీల్ కేసెస్ లో కూడా వీ వాంట్ టు ఇన్ఫార్మ్ ఆల్ ది సీనియర్ సిటిజన్స్ దట్
అపీల్ అనే ప్రావిజన్ సీనియర్ సిటిజన్ మాత్రమే ఉంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ ది చిల్డ్రన్. సో చాలా కేసెస్ లో మాకు అపీల్స్ కోసం ఎక్కడైతే ఆర్టీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఆర్డర్ ఇచ్చారో దానికి అగేన్స్ట్ పిల్లలు కలెక్టర్ దగ్గరకు వస్తున్నారు. సో ఆ కేసెస్ మేము అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నాము, సేయింగ్ దట్ అసలు సీనియర్ సిటిజన్ కి మాత్రమే అపీల్ ప్రావిజన్ ఉంది. అంటే ఆర్టీఓ ఏమైనా తక్కువ మెయింటెనెన్స్ ఇచ్చినా లేదంటే ఆర్టీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఉన్నా కూడా ఆర్డర్ ఫేవర్ లో రాకపోతే అప్పుడు డెఫినెట్ గా కలెక్టర్ దగ్గర అపీల్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనేది కూడా సీనియర్ సిటిజన్స్ అందరికీ తెలియజేస్తున్నాము. అండ్ మీరందరూ కూడా త్వరలోనే మేము ఓపెన్ చేసే సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ కూడా మీరందరూ పెద్ద ఎత్తున రెగ్యులర్ గా విజిట్ చేసి అదొక వైబ్రెంట్ సెంటర్ గా మీ పార్టిసిపేషన్ మీ సపోర్ట్ తోనే అదొక మంచి సెంటర్ గా మనము ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మీరందరూ కూడా యాక్టివ్ పార్ట్ ఆఫ్ సొసైటీ రెగ్యులర్ గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కడైతే మా సహకారం కావాలో డెఫినెట్ గా మేము అసెస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.